హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించిన పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అంతా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో అంతా బాగా కలపాలి. ఇలా అంతా బాగా కలపడం వలన పచ్చిపులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత చేతిని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని చింతపండు రసం రెడీ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత గిన్నెలో వేసి అంతా బాగా కలిసేలా మరొకసారి చేత్తో కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కాస్త పలుచగా చేసుకోవాలి. ఒకసారి గరిటెతో అంతా కలిపి పక్కన పెట్టాలి. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కూడా వేయాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి పోపు రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి అలాగే ఎండుమిర్చి కూడా వేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపులుసులో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పచ్చిపులుసు రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.